రైట్. మనం ప్రస్తుతం అయితే శ్రీకేత్ మదర్ దగ్గరే ఉన్నాము. ఎందుకంటే ఇంటర్ విద్యార్థి ఈరోజు బలవన్మరణానికి కూడా తను పాల్పడ్డాడు కదా! మనకు కూకట్పల్లిలో కాలేజీలో మాత్రం ఇగ్నట్ కాలేజీ దగ్గర. ఏం జరిగింది అసలు? ఎందుకంటే ర్యాగింగ్ వల్లే ఇలా చేసుకున్నాడు అని ఒక నినాదాలు వినపడుతున్నాయి కాబట్టి అసలు ఏం జరిగింది? ఎట్లా అనేది ఇప్పుడు మదరే ఉన్నారు. అడిగి తెలుసుకుందాము. అమ్మ, అసలు ఇంతకుముందు ఎప్పుడైనా చెప్తూ ఉండేవాడా ఇట్లా కాలేజీలో ర్యాగింగ్ అవుతుందని కానీ ఏదైనా? ఏం చెప్పలేదు. నాకొకలాగుంది మమ్మీ అన్నాడు. హ్మ్. ఏమైంది నాన్న అంటే, "ఏం లేదులే మమ్మీ, నేను ఔటింగ్‌కొచ్చినప్పుడు చెప్తాను." హ్మ్. అలా అనేసరికి మా తమ్ముడిని పంపించాను మా బాబు దగ్గరికి. ఓకే. పంపించి మాట్లాడాను. కాల్ మాట్లాడాను. ఆ! మాట్లాడితే "నీకేమైనా ఇబ్బంది ఉంటే చెప్పు నాన్న" అంటే, "ఇక్కడ సార్ వాళ్ళున్నారు. నేను తర్వాత చెప్తా మమ్మీ" అన్నాడు. ఓకే. అప్పటికి అడిగాను. "ఓకేనా?" అంటే, "ఓకే" అన్నాడు. "అంతా బానే ఉంది" అన్నాడు. హ్మ్. అప్పుడు ఇక సరే అని మా తమ్ముడు ఎళ్ళిపోయాడు. మా తమ్ముడు 2 డేస్, 2 డేస్‌కి వెళ్తూనే ఉంటాడు మా బాబు దగ్గరికి. హ్మ్. వెళ్ళి వాడికి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని ఆపిల్స్, ఫ్రూట్స్ పంపిస్తాను. ఓకే. అవి ఇచ్చేసొస్తాడు. ఆ! ఇచ్చేసి కొద్దిసేపు నాతో మాట్లాడిచ్చి 2 డేస్‌కి వాడు కూడా కాల్ చేస్తా ఉంటాడు నాకు. ఓకే. ఇగ ఆ తర్వాత అడిగా. మళ్ళీ ఇంకోసారి కాల్ చేసినప్పుడు "ఏమైంది నాన్న, ఓకేనా అంతా?" అంటే "ఓకే మమ్మీ, అదంతా నార్మలే" అని చెప్పాడు. ఆ! సరే అనేసి నేను అనుకున్నాను. ఓకే. ఈ సండే ఔటింగ్‌కొచ్చాడు. ఆ రోజు కూడా అడిగాను. హ్మ్. "ఏం లేదు మమ్మీ" అన్నాడు. ఆ! బానే ఉన్నాడు కదా అనుకున్నాను. ఇగ మండే ఒక్కరోజు కాల్ చేయలేదు. ఓకే. ఇక ట్యూస్‌డేకి ఇలా జరిగింది. అసలేం జరిగిందనేది తెలియట్లేదు. ఆ! మీకేమన్నా మేము జాయిన్ అనుమానాలున్నాయా? చేసినప్పుడు 120 మెంబర్స్ ఉన్నారు 120. కాలేజీలో. తర్వాత సీనియర్స్ వచ్చి జాయిన్ అయ్యారట. ఓకే. మరి ఎవరు ఏదన్నా వాడిని హర్ట్ చేసారా ఏంటా? వాడికి ఏమి తెలీదు. హ్మ్. వాడి బుక్స్ కూడా వాడు సర్దుకోలేడు. ఓకే. వాడిన మెటీరియల్స్ కూడా అన్నీ పోగొట్టుకున్నాడు. ఆ! నాతో చెప్పాడు, "మమ్మీ మెటీరియల్స్ అన్నీ పోయాయి. ఎగ్జామ్స్ వస్తుంది. ఐపీ ఎగ్జామ్స్ వస్తుంది. ఐఐటీ, ఎన్ఐటీ ఉంటే అవి చదవకు నాన్న, ఐపీ వస్తుంది కదా! ఐపీ చదువుకో" అంటే, హ్మ్. "మెటీరియల్స్ అన్నీ పోయాయి మమ్మీ" అంటే సార్ వాళ్ళకి చెప్తే వెతికిచ్చారు. ఓకే. వాడికి ఏది పెట్టుకోవడం, సర్దుకోవడం ఏది రాదు. ఆ! అలాంటిది హ్యాంగ్ చేసుకున్నాడంటే అసలు వాడికి ఆ ముడి వెయ్యడం కూడా రాదు. టవల్ కట్టుకోవడం కూడా రాదు వాడికి సరిగా. ఆ! ఏమీ రాదు. అలాంటిది అంతా ఎంత గట్టిగా వేస్తే హ్యాంగ్ అవుతది. అవును. అవును. ఆ! అవును. అలాంటిది అసలు వాడికి ఎప్పుడు ముళ్ళు వేయడం గానీ ఏది రాదు. ఆ! అలాంటిది కాల్ చేసి వీళ్ళిలా అంటున్నారంటే మాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఏం జరిగింది అంటే చెప్పట్లేదు. ఆ! మాకు ఇంతకుముందు 9 ఎప్పుడైనా సీనియర్స్ ఏమన్నా అంటున్నారు, అట్లా ఏమన్నా చెప్పారా? అంటే నార్మల్‌గా చెప్పాడు గానీ అంత డీటెయిల్స్‌గా ఏం చెప్పలేదు. సీనియర్స్ అని ఏం చెప్పలేదు. ఓకే. నాకిట్లా అనిపిస్తుంది మమ్మీ అనేసి అన్నాడంతే. ఆ! సరే అని నేను అప్పటికి అడుగుతున్నాను. అంతేం లేదులే. ఓకే. ఓకే అంటున్నాడు. ఆ! ఔటింగ్‌కొచ్చాక చెప్తాలే మమ్మీ అన్నాడు. సరే అనుకున్నామిక. ఓకే. ఇక అంతా అయిపోయింది. సరే బానే ఉన్నాడు గదా! అనేసి మేము అనుకున్నాము. ఆ! ఇక ఆ తర్వాత అలా అయింది. ఎప్పుడో అయితే వీళ్ళు చూసుకోకుండా మాకు 9కి కాల్ చేశారు. ఆ! కొంచెం ముందు కాల్ చేసినా మేమన్నా ఎళ్లి చూసుకునేవాళ్ళం. మేమన్నా ఇది చేసుకునేవాళ్ళం. ఈ బాబు ఒక్కడేనామ్మా మీకు? ఓ పాపుంది. పాప ఉంది. పాప ఏంటి సెవెంత్ అసలు క్లాసు. కాలేజ్‌లో ఇక్కడ నేను ఉండను అని ఎప్పుడైనా చెప్పేవాడా? ఎప్పుడు చెప్పేవాడు కాదు. ఆ! నేను ఐపీలో బాగా ఎగ్జామ్స్ మంచి మార్క్స్ తెచ్చుకోవాలి మమ్మీ అనేవాడు. ఆ! ఎప్పుడైనా ఔటింగ్‌కొస్తావా నాన్న అంటే, "ఇప్పుడొద్దులే మమ్మీ" అనేవాడు. ఆ! సరే అని మేము అప్పుడప్పుడు సండే తీసుకొస్తాము. ఓకే. తీసుకొచ్చి అన్నీ చూసి, అన్నీ చేసి పంపిస్తాము. అంతా బానే ఉంది. ఎప్పుడు కంప్లెయింట్ ఇవ్వలే మీకు? కంప్లెయింట్ అంతేం లేదు. ఆ ఒక్కసారే అన్నాడు. ఆ! "నాకొకలాగా అనిపిస్తుంది మమ్మీ, వీళ్ళు ఇట్లా అంటున్నారు" అనేసి అన్నాడు. ఏమంటున్నారు అంటే, ఆ! "నేను ఔటింగ్‌కొచ్చినప్పుడు చెప్తా" అన్నాడు. అంతే. అంతే ఇగ. ఏమన్నారంటే చెప్పలేదు. ఇంకేమన్నారు ఏంటి అని గూడా చెప్పలేదు. ఓకే. ఇగ ఆ తర్వాత మాకు నిన్న 9కి కాల్ చేశారు. ఆ! మాకసలు ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. బాబుని తీసుకెళ్ళి హాస్పిటల్‌లో జాయిన్ చేశారట. హాస్పిటల్ నుంచి ఇంకెక్కడెక్కడో జాయిన్ చేశారట. ఏమీ లేదు. ఒకటే ఒక మాట చెప్పి పెట్టేశారు. మీరిక్కడే ఉంటారా మాది కేపీహెచ్‌బీలో? పాల్వంచ. పాల్వంచ్. పాల్వంచ నుంచొచ్చాం మేము నైటొచ్చి. ఓకే. ఇక్కడ 3కి కాలేజీ ముందుంటే ఇప్పుడు మొత్తం వాళ్ళ ఫ్రెండ్సు మీకు కలిసే ఉంటారు కదా! మా క్లాస్‌మేట్స్ కలిసారా మీరెళ్ళాక? ఒక బాబు అన్నాడు, "మూతికంతా టవల్ చుట్టేసుంటది. టవల్ గట్టిగా కట్టేసుంది" అని అన్నాడు. కానీ వాడికి టవల్ కట్టుకోవడం గూడా రాదు. అసలు ఏమీ రాదు వాడికి. అవన్నీ కాదు. వాడు చేసింది కాదు. మీకు చూపిచ్చారా మీ అబ్బాయిని ఇప్పటివరకి? చూపించలేదు. ఇప్పటివరకి. ఇప్పటి వరకు చూపించలేదు. అంటే మీరు రాకముందే తీసుకెళ్ళిపోయినారా? మాకసలు ఇన్ఫర్మేషన్ గూడా లేదు. నైటే తీసుకెళ్ళిపోయారు. ఎక్కడెక్కడో పెట్టారో, ఏం చేశారో గూడా తెలీదు. ఒక్క కాల్ చేసి హ్యాంగ్ చేసుకున్నాడు అన్నారు అంతే ఇగ. తర్వాత రెస్పాన్స్ లేదు. ఏమీ లేదు. హ్మ్. కాలేజ్‌కి తర్వాత మేము ఆ టైంకి బయలుదేరి వచ్చి చూస్తే కాలేజ్‌లో ఎవరు లేరు. అన్నీ బంద్ చేసున్నాయి. హ్మ్. పోలీసులందరున్నారు. మార్నింగ్ రండి మీకు వాళ్ళొస్తారు మాట్లాడతారంటే మార్నింగ్ వరకు వెయిట్ చేస్తే మార్నింగ్ గూడా ఎవరు రాలేదు. ఆ!
మేమెంత ఇది చేసినా ఎంత పిలిచినా కూడా రాలేదు. వాళ్ళ దగ్గర నుంచి కొంచెం కూడా రెస్పాన్స్ లేదు. గాంధీ హాస్పిటల్లో ఉన్నాడు అని అన్నారు అంతే తప్ప ఏ రెస్పాన్స్ లేదు, ఏమీ లేదు, ఏమీ తెలియట్లేదు. ఇప్పుడు మీరు ఏం జరిగింది అనుకుంటున్నారు మామూలుగా? నాకైతే మా బాబు అలా చేసుకోడు. ఎందుకు అంటే వాడికి అలా ఆ కిటికీ హ్యాంగ్ చేశారన్నారు కానీ వాడు 6 ఫీట్ ఉంటాడు. ఆ కిటికీకి కూడా ఇంపాసిబుల్ అలా చేసుకోవడం. వాడికి ప్లస్ అది తాడు కట్టుకోవడం కూడా తెలీదు. మొహానికి అది టవల్ కట్టేసిందట, మొహానికి మొత్తానికి. అలా కూడా కట్టుకోవడం కూడా రాదు వాడికి. ఇవన్నీ చూస్తుంటే అసలు ఏం జరిగిందో మాకు అర్థం కావట్లేదు. ఏం జరిగిందనేది కూడా మాకు తెలియట్లేదు. అది కాలేజ్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పట్లేదు. వాళ్ళు అసలు రెస్పాన్సే అవ్వట్లేదు. ఇదే అయింది. ఓకే అమ్మా, ఓకే. చూసాం కదా, ఎందుకంటే కనీసము కాలేజీ వాళ్ళని అడిగినా కానీ ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు. ఇంకొకటి, ఇప్పటి వరకు మా అబ్బాయిని మాకు చూపించలేదు ఏం జరిగింది అనేది కూడా. ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడైనా కానీ నేను చెప్తాలేమ్మా అని చెప్పాడే కానీ నాకు ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, చెప్పలేదు. కానీ మా అబ్బాయి అలా చేసుకునే బలవన్మరణానికి పాల్పడే అంత పిరికివాడైతే కాదు ఖచ్చితంగా. ఏదో చేశారు, ఎందుకంటే వాళ్ళ క్లాస్మేట్స్ కూడా చెప్తున్నారు మొహానికి అంత టవల్ కట్టేసి ఉంది అని చెప్పి. అది నిన్న ఈవినింగ్ జరిగిందా, నిన్న మధ్యాహ్నం జరిగిందా తెలియదు, కానీ మాకు మాత్రము మిడ్నైట్లో కాల్ చేసి ఇలా చేసుకున్నాడు అని ఒక మాట చెప్పారు. కానీ మేము రాకముందే మా అబ్బాయిని తీసుకెళ్ళిపోయారు. మాకు అసలు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఇప్పటి వరకు మా అబ్బాయిని మాకు చూపించట్లేదు, ఎక్కడ పెట్టారో కూడా తెలియట్లేదు అని చెప్పేసి ఆ తల్లి రోధిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళ అబ్బాయిని చూపించింది లేదు. కనీసం వాళ్ళు వచ్చేంత వరకు కూడా అక్కడ ఆపింది లేదు. పోలీసులు కూడా రాత్రికి రాత్రి అక్కడి నుంచి తీసుకొచ్చేశారు. కాబట్టి తను అలా బలవన్మరణానికి పాల్పడడం వెనకాల మాత్రం చాలా అంటే చాలా అనుమానాలు ఉన్నాయి మాకు. మా అబ్బాయి అలా చేసుకోడు, 6 ఫీట్ ఉన్నాడు కాబట్టి ఆ కిటికీకి ఎలా చేసుకుంటాడు అనే ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ నిజంగా శ్రీకేత్ విషయంలో చాలా అంటే చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాలేజీలో ఏం జరిగింది అసలు, ఎలా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది ఇంత పెద్దగా, యాజమాన్యానికి తెలియకుండా ఎలా ఉంది ఇదంతా. ఇప్పటి వరకు యాజమాన్యం కూడా ఏం స్పందించట్లేదు. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఇంకా పోలీస్ స్టేషన్ ముందే కూర్చొని ఉన్నారు ఆ తల్లిదండ్రులు మాత్రము. వాళ్ళ ఆవేదన చూస్తూ ఉన్నాం కదా మనము, ఎలా ఉంది అనేది. మరి ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఇంకా వాళ్ళతో కూడా మాట్లాడిద్దాము. అసలు ఏంటి అనే విషయం పైన కూడా మాట్లాడించి తెలుసుకుందాము. ఏంటి అసలు మీకు ఎన్ని గంటలకు తెలిసింది? మాకు 8:47కి తెలిసింది. నైట్ 8:47కి తెలిసింది. అది కూడా మొత్తం గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేసేసి మార్చురీలో పెట్టిన తర్వాత మాకు ఈ విషయం తెలిసింది. ఓకే. అది కూడా వాళ్ళ ఫ్యాకల్టీ ఫోన్ చేసి మీ అబ్బాయి హ్యాంగ్ చేసుకున్నాడు, 30 సెకండ్స్ డ్యూరేషన్, అది అంతే. ఆ తర్వాత మేము మొత్తం ఫ్యామిలీ మొత్తం ఒక 100 to 150 కాల్స్ చేసి ఉంటాం అందరం. అస్సలు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, ఒక్కరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత ఒకసారి లేపారు, హాలిస్టిక్ హాస్పిటల్ అని చెప్పారు. మా ఫ్రెండ్స్ని పంపించాము, ఇంకా అక్కడికి పంపిస్తే పోలీసు వాళ్ళు ఇక్కడ తెచ్చారన్నారు. ఇక్కడికి వస్తే గాంధీ మార్చురీకి షిఫ్ట్ చేసామన్నారు. ఇక తర్వాత మా బ్రదర్ని పంపించాము హయత్ నగర్ నుండి, చిట్యాల నుండి. నైట్ బ్రదర్ని పంపిస్తే మా బ్రదర్ అప్పుడు కన్ఫర్మేషన్ ఇచ్చారు అవును అని చెప్పి. సో ఇక్కడ మాకు ఓన్లీ ఫస్ట్ స్టేజ్లో మాత్రమే ఇనిషియల్ ఇన్ఫర్మేషన్, ఇంకెక్కడ మాకు ఇవ్వలేదు. మేము మార్నింగ్ కాలేజ్కి 3:30కి వచ్చాము. 2 నుండి మా ఫ్యామిలీస్ అన్నీ ఒక్కొక్కరు కార్స్లో వస్తూనే ఉన్నారు. 2 నుండి 6 వరకు పోలీసులు మాత్రమే ఉన్నారు, ఎవ్వరు లేరు. ఒక సెక్యూరిటీ గార్డ్ తప్ప ఎవ్వరు లేరు కాలేజ్లో. పోలీసులు సెక్యూరిటీ గార్డ్ కాలేజ్కి, అంతా ఇంకెవ్వరు లేరు. వాళ్ళు ఎవరు లేరు మార్నింగ్. అసలు వాళ్ళతో మాట్లాడడానికి మాకు ఎలో చేయలేదు మార్నింగ్ టైము. అని మేము వెళ్ళి చూద్దామన్నా కూడా అందరిని ఎలో చేయలేదు. అలా 6కి రమ్మన్నారు, 6కి మాట్లాడదాము, మేనేజ్మెంట్ పిలిపిస్తా అన్నారు. 6 అయింది, 7 అయింది, 8 అయింది, 9కి అటు ఇటు ఏదో డిస్కషన్స్ అయింది. 2 అబ్బాయిలు ఒక అబ్బాయినే పిలిపించారు, ఇంకో అబ్బాయిని పిలిపిలేదు. ఇంకో అబ్బాయి శ్రీకేతన్ 10th నుండి ఫ్రెండ్స్ అన్నమాట, ఒకే ఊరు ఒకటే స్కూల్ అక్కడ. ఆ అబ్బాయిని పిలిపిలేదు కింద, ఇంకో అబ్బాయితో మాట్లాడించాం. ఆ అబ్బాయి చెప్పింది ఏంటంటే లైక్ విండోకి మావాడు హ్యాంగ్ చేసుకున్నాడు, బట్టలు ఆరేసే దండతో హ్యాంగ్ చేసుకున్నాడు, టవల్ని ఇలా మూతికి జుట్టేసుకొని ముడేసుకున్నాడు అని చెప్పాడు. మావాడు ఉండడం 6 feet 2 inches ఉంటాడు. ఆ మిర్రర్ అదే విండో 6 feet ఏమో ఉంటుంది. ఒక 6 feet ఉన్న విండోకి 6 feet 2 inches ఉన్న పర్సన్ హ్యాంగ్ చేసుకోవాలంటే ఇంపాసిబుల్ అది. అండ్ మేము ఫొటోస్ చూస్తే మార్క్స్ ఓన్లీ ఇక్కడే ఉన్నాయి,
యూజువల్గా ఎలాంటి క్లాత్ ఎలాంటి థ్రెడ్ వాడినా కూడా ఫోర్స్ పడే కొద్దిగా మెల్లగా ఇలా పై చిన్న దగ్గరకు వచ్చేస్తుంది, కానీ అలా ఏం లేదు, మొత్తం ఇక్కడే ఉంది రెడ్ మార్క్. ఓకే. అయితే మీరు వెళ్ళేంత వరకు కూడా అక్కడ ఉంచలేదు కాబట్టి కనీసము ఆ స్టూడెంట్స్ అయినా ఉన్నారా, అసలు కాలేజ్లో ఉన్నారా? ఇప్పుడు మేము 9కి ఆ ఒక స్టూడెంట్తో మాట్లాడాము, మిగిలిన స్టూడెంట్స్ అందరినీ వెనక నుండి పంపించేశారు. వెనక నుండి పంపించేశారు. ఇంకో గేట్ ఉంది బ్యాక్ సైడ్, ఇంకొక క్యాంపస్కి కనెక్ట్ అయ్యే గేట్ అది. ఎప్పుడైనా ఈ అబ్బాయి శ్రీకేతన్ ఎప్పుడైనా కాలేజ్లో తనకి ఏదైనా ఇబ్బంది అవుతుందని కానీ, ఫ్రెండ్స్ ఏమన్నా అంటున్నారు, సీనియర్స్ ఏమన్నా అంటున్నారని కానీ ఎప్పుడైనా మీతో ఏదైనా షేర్ చేసుకోవడం జరిగింది? అప్పుడప్పుడు అంటూ ఉన్నాడు లైక్ ఉంటుంది కదా, డాడీ మొన్న ఫోన్ చేసి ఉండేవాడు, ఫోన్ చేసి నేను ఎస్టీ కదా, నాకు రిజర్వేషన్ తక్కువ మార్కులు వస్తే సీట్ వచ్చేస్తుంది అని అంటున్నారు అని అంటే, మా బాబాయ్ ఒకటే చెప్పారు, నీకు కేటగిరీతో పని లేదు, నువ్వు చదివితే చదువు, లేకపోతే లేదు, నువ్వు ఉంటే చాలు మాకు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. వాడికి ఇవి అను ఆ మధ్య ఒకసారి చెప్పాడు, అన్న మా కాలేజ్కి సీనియర్స్ వచ్చారన్న, కొంచెం ఇబ్బంది ఉందని చెప్పి అన్నాడు. సో ఇప్పుడు సీనియర్స్ వచ్చినప్పుడు మ్యూచువల్స్ కలుస్తారు, కలిసినప్పుడు మావాడు కొంచెం సెన్సిటివ్, సో వీడి వీక్నెస్ వాళ్ళకి స్ట్రెంగ్త్ అయిపోయింది ఇప్పుడు అక్కడ. సో ఒక గ్రూప్ ఆఫ్ సీనియర్స్ జూనియర్స్ కలిసినప్పుడు వాళ్ళకి కావాల్సింది ఫన్, ఆ ఫన్కి ఇలా సెన్సిటివ్ పర్సన్స్ని వాళ్ళు టార్గెట్ చేసుకుంటారు. అలా ఇక వాడు యూజువల్గా అంత స్టేజ్ వరకు వెళ్ళాడు, వాడిని చిన్నప్పటి నుండి చూస్తున్నాం మేము, అంత స్టేజ్ వరకు వెళ్ళాడు. బట్ ఈవెన్ సండే కూడా మా పిన్ని కలిశారు, సండే బయటికి తీసుకొచ్చాము, తినిపించాము, నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. నేను సండే మళ్ళీ వస్తామని చెప్పాము, సరే అన్నాడు, వెళ్ళిపోయాడు. కానీ మాకు వన్ నైట్లో ఏమైందో తెలియదు, కానీ ఇదంతా జరిగిపోయింది. ఏ రోజు కూడా మీతోనైతే చెప్పలేదు ఇట్లా అంటున్నారని కానీ, ఏదన్నా ఇబ్బంది పెడుతున్నారని కానీ, నేను కాలేజ్లో ఉండనని కానీ? కాలేజ్లో ఉండని ఏనాడు చెప్పలేదు, ఎందుకంటే ప్రతి మేము విజిట్ అవుతాం. మా బావ వాళ్ళు వెళ్ళి పక్క స్ట్రీటే, ప్రతి 2 డేస్కి మా బావ, ప్రతి 1 వీక్కి నేను, మా పిన్ని, మా అక్క, వాళ్ళందరూ వచ్చేటోళ్ళు ఎవ్రీ మంత్. సో వాడికి ఎవ్రీ వీక్ ఎవరో ఒకరు వెళ్తూనే ఉంటారు, అవుటింగ్ తీసుకుంటూనే ఉంటాము. ఇక ఫ్యాకల్టీ వాళ్ళ సైకాలజీ ఎట్లుందంటే, ఒక పర్సన్ రెగ్యులర్గా ఒక అవుటింగ్కి పోతున్నాడంటే వీడేం చదవడు, వీడు మొద్దు, అట్లా కొంతమంది పేరెంట్స్ ముందు మావాడిని తిట్టిన రోజులు కూడా ఉన్నాయి ఫ్యాకల్టీ. సో సెన్సిటివ్ కైండ్ ఆఫ్ పీపుల్కి అవి అలా ఉండిపోయి ఎవరికి చెప్పుకోలేక ఈ స్ట్రెస్. కాలేజ్ వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు పేరెంట్స్ని కానీ మీకు కానీ ఎవరికి కూడా ఎలాంటి కాంటాక్ట్ కానీ ఏది కూడా అసలు స్పందించలేదు? లేదు, ఆ పక్క బ్రాంచ్లో ఉన్న ఫ్యాకల్టీస్ వచ్చి మేమే ఇన్ఛార్జ్ అని చెప్తున్నారు తప్ప, యాక్చువల్గా అక్కడ ఉన్న ఫ్యాకల్టీ మెయిన్ ఫ్యాకల్టీలో ఒక 2-3 ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, వీటితో పాటు ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్, వీళ్ళని ఎంక్వైరీ చేస్తే తప్ప మనకు అసలు విషయం బయట తెలియదు ఇప్పుడు. ఓకే, చూసాం కదా మరి, ఎందుకంటే ప్రతి 2 డేస్కి ఒకసారి కూడా మేము వెళ్ళే వాళ్ళము, కాకపోతే వాడిని కొద్దిగా చాలా సెన్సిటివ్ పర్సన్ కాబట్టి తనని ఇన్సల్ట్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు అనే కోణంలోనైతే తను చెప్పేవాడు. అదేవిధంగా అలాగే తనని మానసికంగా ఒత్తిడి తీసుకొచ్చారేమో అనే చిన్న డౌట్లు కూడా వస్తున్నాయి మాకు. అక్కడే జరిగి ఉంటుంది, ఎందుకంటే యాజమాన్యం కూడా ఇప్పటి వరకు ఎవరు స్పందించలేదు అసలు అని చెప్పేసి కూడా బంధువులు కానీ కన్న తల్లి కానీ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. శ్రీకేతన్ బలవన్ మరణం వెనక ఏంటి అసలు కారణం అనేది ఇంకా తెలియాల్సి ఉంది. భయ్యా, శ్రీకేతన్ మీకు ఏమవుతారు? నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిని, తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడిని. వెళ్ళాము, అక్కడ వెళ్ళాము, ధర్నా చేసినాము, క్యాంపస్ కూడా పరిశీలించడం జరిగింది. వాస్తవానికి దానికి పర్మిషన్ కూడా లేదని తెలిసింది. స్థానిక డిఐఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులతో కూడా మాట్లాడినాము. ఏదైతే పర్మిషన్ లేని కళాశాలలు ఇవాళ ఏదైతే హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, ఈ మెట్రోపాలిటన్ సిటీలో ఏదైతే డిసెంబర్ నెల ఈ ప్రెషర్ టైంలో, ఎందుకంటే ఎగ్జామ్స్ మార్చి ఏప్రిల్లో ఉంటాయి, వీళ్ళకి ఐఐటి కావచ్చు, నీట్ కావచ్చు సంబంధించినటువంటి ఎన్నో ఇన్సిడెంట్లు ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి, గతంలో కూడా మేము చాలా సంఘటనలు చూసినాం. వాస్తవానికి కార్పొరేట్ విద్యా సంస్థలు ఏం చేస్తున్నాయంటే లక్షల ఫీజులు ఒకవైపు వసూలు చేస్తూ విద్యార్థి యొక్క మానసిక స్థితి ఎట్లుంటుంది, ఏ టైంలో ఏ విధంగా వాళ్ళ కౌన్సిలింగ్లు కావచ్చు, సైకియాట్రిస్టులు కావచ్చు, వాళ్ళ ఎవరిని కూడా పెట్టకుండా ఓన్లీ డబ్బే మాకు ధ్యేయం, డబ్బు మాత్రమే సంపాదించాలనే ఒక ధ్యేయంగా ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలు నడుస్తున్నాయి. మేము గతంలో కూడా చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి కావచ్చు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళాము ఇలాంటి సమస్యలు. సో ఇదేం మొదటిది కాదు, చివరిది కాదు. కానీ ఇలాంటి సంఘటన వల్ల ఇవాళ తల్లిదండ్రులు ఇవాళ వాళ్ళ ఎంతో మంచిగా పెంచుకొని గొప్ప స్థాయికి ఎదుగుతారని చెప్పి ఇలాంటి కళాశాలలో పెడితే వీళ్ళేమో ఒక్కొక్క రూమ్లలో 100 మందిని పెట్టేసి
ఇలా వాళ్ళని రుద్దడమే ఏదైతే వాళ్ళ సిలబస్ ఉందో ఖచ్చితంగా మాకు ర్యాంకులు రావాలి అనే ఉద్దేశంతోనే కళాశాల నడిపిస్తున్నాడు తప్ప నిజంగా విద్యని వాళ్ళకి నేర్పించాలి, వాళ్ళ భవిష్యత్తు ఒకవేళ ఇది రాకపోయినా ఏదో ఒకటి చేసుకుని బతికేటువంటి విద్యార్థులుగా తయారు చేయలేని పరిస్థితిలో ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇవాళ మీడియా కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. విద్యార్థి సంఘ నాయకులుగా మేము ఖచ్చితంగా మా పోరాటం మేము కొనసాగిస్తూనే ఉన్నాము. గతంలో కూడా ఇలాంటి చాలా సంఘటనలు జరిగినాయి. కానీ ఈ సంఘటన చూస్తే ఏదైతే కొన్ని మాకు తెలిసినటువంటి వాస్తవాలు ఏంటంటే సీనియర్స్ ఏదైతే సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఈ అబ్బాయిని కొంచెం ర్యాగింగ్ చేసేటువంటి హ్యూమిలేషన్ చేసేటువంటి కార్యక్రమం చేసిరని చెప్పి దానివల్లనే ఇలాంటి సంఘటన జరిగిందని కూడా తెలుస్తూ ఉన్నది. ఖచ్చితంగా దీని మీద పూర్తి దర్యాప్తు జరగాలని కాలేజ్లో ఎవరితోటైనా మాట్లాడారా? ఎందుకంటే కాలేజ్ దగ్గరికి వెళ్ళారు కదా, మీరు ఎవరితోనైనా మాట్లాడారా? మేము వెళ్ళే సమయానికి ముందు ఒక 100-200 మంది పోలీసులు మొత్తం తాళాలు వేసేసి అక్కడ క్యాంపస్నే ఖాళీ చేసినటువంటి పరిస్థితి. ఒక్కరు కూడా అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు కూడా లేరు. సో ఎవరితో మాట్లాడదాం, అసలు ఏం జరిగింది అనేటువంటి చెప్పే పరిస్థితిలో కూడా అక్కడ ఎవరు లేరు. ఇంకోటి సంఘటన జరుగుతున్నటువంటి టైంలో కూడా మరి అక్కడ ఆ రూమ్ని ఏదైతే పోలీసులకు చెప్పేసి మరి ఏ విధంగా జరిగింది అనే ఒక దాని దర్యాప్తు కోణాన్ని కూడా ఇవాళ చేయనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇవ్వలేదు. అక్కడ వార్డెన్లు ఉన్నారా మరి ఇంతవరకు కూడా మేనేజ్మెంట్ స్పందించిన పరిస్థితి. ఇంతవరకు కూడా మేనేజ్మెంట్ తరఫున కూడా ఎవరు వచ్చి కూడా చెప్పని అసలు ఏం జరిగింది అని చెప్పే పరిస్థితిలో కూడా వారు లేరు. సో వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. సో ఇలాంటి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఏదైతే అధికారులు కావచ్చు, అదేవిధంగా మీడియాను కూడా కోరుతామో ఇలాంటి ఇల్లీగల్ కళాశాలలు నడవడం వల్ల ఇలా ఒకటే కాలేజ్ అక్కడ పర్మిషన్ ఉన్నది, దాదాపు 5-6 అదే పేరు మీద నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మీరు అక్కడికి వెళ్ళారు కదా, ఇప్పుడు విద్యార్థి సంఘ నాయకులుగా మీరు అక్కడ యాజమాన్యం ఎవరు ఏంటి అని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కానీ వాళ్ళ డీటెయిల్స్ కానీ కనుక్కునే ప్రయత్నం చేశారా? వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారా? మేము రమేష్ అని ఎవరో ఉన్నారంట. సో మేము ఫోన్ చేస్తే కూడా స్విచ్ ఆఫ్ వచ్చేటువంటి పరిస్థితి. మిగతా మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ఎవరు లేరు. మేము పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ఏవైతే పర్మిషన్ లేని కళాశాలలు ఉన్నాయో అక్కడ నడిపిస్తూ ఉన్నారో మిగతా కళాశాలలు కూడా ఉన్నాయి చాలా పర్మిషన్ లేనివి. ఖచ్చితంగా ఇలాంటి కళాశాలల మీద అదేదైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం నడవని కళాశాలలు ఉన్నాయో వాటి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా విద్యార్థి సంఘాలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. చూసాం కదా, ఎందుకంటే ఇప్పుడు విద్యార్థి సంఘ నాయకులు కూడా చెప్పారు అసలు ఆ కాలేజీకి పర్మిషన్ అనేదే లేదు అని చెప్పేసి కూడా ఆ పర్మిషన్ లేదు కాబట్టి వాళ్ళు కాలేజీ నడిపిస్తున్నారు. వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. అతనితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఉన్నారు వాళ్ళ ఫాదర్ కూడా, ఒకసారి మాట్లాడిద్దాము. ఎందుకంటే తను చాలా ఆవేదనకు గురవుతున్నారు. అసలు ఏం జరిగింది, అసలు వాళ్ళ అబ్బాయి ఫోన్ చేశాడా అడుగుదాం. సార్, మీకు ఎప్పుడు లాస్ట్ టైం మీ అబ్బాయి కాల్ చేశాడు? ఆదివారం పొద్దున మాట్లాడాను మేడం మాతో. ఆదివారం పొద్దున ఏమైనా చెప్పాడా ఏదన్నా ఇక్కడ నాకు ఇబ్బంది అవుతుంది అని? కానీ అవును నువ్వు మనం ఎస్టీ అంటే 10 మార్కులు వస్తే సీట్ వస్తుంది కదా డాడీ, మనకి ఏంది ఇది అంటే లేదు నాన్న, మనకి ఎస్టీ అని కాదు, నీకు 0 మార్కులు వచ్చినా కూడా నేను ఇచ్చేస్తాను, అటువంటి టైం పట్టించుకోబాకు, నువ్వు అకాడమిక్ ఇయర్లో మధ్యలో కదా, ఇప్పుడు వేరే దగ్గర లేదు, నెక్స్ట్ ఇయర్ ఏమో చూద్దామని చెప్పాను. ఆ విధంగా నాకు ఎస్టీ అని చెప్పేసి కొంచెం కించపరుస్తున్నానా అని మొన్న ఆదివారం మాట్లాడాను సార్. నేను రేపు సండే 21వ తారీఖు నేను వస్తాను, నువ్వేం ఇదవబాకు, అకాడమిక్ ఇయర్ మధ్యలో కదా, అవసరమైన నెక్స్ట్ ఇయర్ వేరే కాలేజీలో ఉందా లేకుంటే కొత్తలో మాల్చుదామా అని చెప్పేసి నేను చెప్పాను మేడం. అదే కానీ ఎందుకు కాలేజీ యాజమాన్యం మరి పట్టించుకోవట్లేదా? ఏ కాలేజీలో అయినా ఇప్పుడు చదువుకునే చోట కులాలతోటి సంబంధం లేదు. యాక్చువల్గా పిల్లలు అలాంటి మాట రేకెత్తిస్తున్నారంటే ఎప్పుడు కూడా మీకు ఎప్పుడైనా పేరెంట్స్ మీటింగ్ పెట్టారా? పేరెంట్స్ మీటింగ్ అనేది ఇప్పుడు దాకా లేదు మేడం. అది లేదు. వాళ్ళు ఒకవేళ పేరెంట్స్ పిల్లల ముందు కూడా మమ్మల్ని మా అబ్బాయిని కూడా కించపరిచాడు. పేరెంట్స్ పిల్లలు ఉన్నప్పుడు ఇగో ఇతను ఎస్టీ అని చెప్పేసి కూడా కించపరిచారు. ఓకే, అయితే మీ అబ్బాయిది ఇప్పటివరకు మీ అబ్బాయిని మీకు చూపించారా? చూపించలేదు, ఇప్పుడు దాకా అయితే చూపించలేదు. మేము వచ్చి నిన్న పొద్దున్న 3:30కి వచ్చాము. మేము 3:30 నుండి ఇప్పుడు దాకా మా అబ్బాయిని అయితే చూపించలేదు మాకు. అంటే మీరు రాకముందే తీసుకెళ్ళిపోయారా అబ్బాయి? మేము రాకముందే తీసుకెళ్ళిపోయారు. మాకు 9ంటికి ఇంటిమేషన్ ఇచ్చారు. 9 గంటలకు ఇంటిమేషన్ ఇచ్చారు. అది కూడా వాళ్ళు ఏం చేశారంటే 9 గంటలకి మీ అబ్బాయి కిటికీకి హ్యాంగ్ చేసుకున్నాడని ఒక మాట చెప్పి పెట్టేశారు. తర్వాత నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఏ మాత్రం రెస్పాన్స్ లేదు. తర్వాత మాకు ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళని ఎండా చేసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చేసుకుంటారా గాంధీ హాస్పిటల్లో మార్చిలో ఉన్నారని చెప్పేసి వాళ్ళ ద్వారా మాకు తెలిసింది. కానీ ఇప్పటివరకు ఆ కాలేజీ ప్రిన్సిపల్ కానీ ఎవ్వరు కూడా మిమ్మల్ని మీకు ఫోన్ చేయడం కానీ ఇలా జరిగిందని కానీ ఎవరు చెప్పలేదు? ఎవ్వరు ఏం చెప్పలేదు మేడం, మాట్లాడదు. ఇప్పుడు దాకా వాళ్ళ దగ్గర నుండి పలానా మీ అబ్బాయి ఇక్కడ ఉన్నాడని చెప్పేసి ఇప్పుడు దాకా వాళ్ళ నుండి అసలు ఇప్పుడు దాకా అయితే ఏమీ రాలేదు. ఏమి చూపి పోలీసు వాళ్ళే పలానా గాంధీ హాస్పిటల్లో ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. అవును, చూపించలేదు. అది మా ఊడంటే చేసుకునేంత ఇది కాదు. అది ఎవరో కావాలని చెప్పేసి అతన్ని మానసికంగా కుంగిచ్చి అది చేశారని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే యాజమాన్యం కూడా ఇప్పటివరకు స్పందించట్లేదంటే ఒక్కసారి ఆలోచించాలి. అక్కడ కాలేజీకి పర్మిషన్ కూడా లేదని తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఇప్పటివరకు తల్లిదండ్రులకైతే చూపించలేదు శ్రీకేతన్ని. అంతేకాకుండా వాళ్ళు వచ్చేంత వరకు కూడా అక్కడ ఉంచలేదు. అంతకు ముందే తీసుకొచ్చేసారు పోలీసులు అని తెలుస్తూ ఉంది. ఇంకొకటి అక్కడ క్యాంపస్ దగ్గరికి మీరు వెళ్ళారా సార్? మేడం నమస్తే, నేను సాయిరామ్ గౌడ్ మేడం నా పేరు. నేను బీజేపీ యువమోర్చా నాయకుడినండి. క్యాంపస్ దగ్గరికి వెళ్ళినాం మేము. క్యాంపస్ దగ్గరికి వెళ్తే అక్కడ దాదాపుగా ఒక 3 బెటాలియన్ల పోలీసు వాళ్ళు అక్కడ పహారా కాస్తూ ఉన్నారు ఆ కాలేజ్కి. కాలేజ్ లోపలికి కానీ సరే, కాలేజ్ లోపలికి పోవద్దు అని అంటే దానికి అర్థం ఉంది. ఎందుకంటే ఇప్పుడు క్రైమ్ సీన్ ఏదైతే ఉందో డిస్టర్బ్ కాకుండా ఉండడానికో లేకపోతే దేనికో పోవద్దని చెప్తే అర్థం ఉంది. సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయంటే సీసీ కెమెరాలు పనిచేయట్లేవని చెప్పారు. లోపల ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగింది, ఏమైందనేది మాట్లాడడానికి కనీసం అక్కడ కన్సర్న్ ఒక పర్సన్ లేడు. ఆ కాలేజ్కి సంబంధించిన డీన్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, ప్రిన్సిపల్ నెంబర్ స్విచ్ ఆఫ్ ఉంది, చైర్మన్ నెంబర్ స్విచ్ ఆఫ్ ఉంది. అందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకొని కనీసం ఎవరికి సమాధానం ఇచ్చే పరిస్థితుల్లో లేనటువంటి స్థితిలో అక్కడ కాలేజ్ ఉంది. దాంతోపాటు విద్యార్థి నాయకులు కావచ్చు, లేకపోతే ఏమైనా సంఘాలు మన సంఘాలు ఏమన్నా పోయి వాళ్ళు మాట్లాడదాం అనుకున్న టైంలో పోలీసు వాళ్ళు వచ్చి మర్యాదగా మీరు ఈ ప్లేస్ ఖాళీ చేయకపోతే మీరు లాఠీచార్జ్ చేయాల్సి వస్తుంది, లేకపోతే మీ మీద కేసులు పెడతామని చెప్పి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటంటే శ్రీనికేతన్ అనే విద్యార్థి, ఫస్ట్ ఇయర్ ఎంపీసీ విద్యార్థి, ఇగ్నైట్ కాలేజ్లో చదువుతున్నటువంటి విద్యార్థి చాలా రోజులుగా అక్కడ కొన్ని రకాల అయినటువంటి టీజింగ్లు కానీ ర్యాగింగ్లు కానీ ఆయన పైన చేస్తున్నారని చెప్పి ఎన్నో కంప్లైంట్లు ఉన్నాయి. అది ఇప్పుడే కాదు, ఈ కాలేజ్కి ఉన్నది ఒకటే ఒక క్యాంపస్కి వీళ్ళకి గుర్తింపు ఉంది. ఒక గుర్తింపు మీద 5 క్యాంపస్లు నడిపిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఏవైతే ఈ క్యాంపస్లు అన్నీ ఉన్నాయో ప్రతి క్యాంపస్లో ఎవరో ఒక విద్యార్థికి ఏదో ఒక రకంగా ఇబ్బందులు ఉంటూనే ఉన్నాయి, వాళ్ళు ఫేస్ చేస్తూనే ఉన్నారు. వీటిపైన పేరెంట్స్ వచ్చి మాట్లాడితే కూడా వీళ్ళన్నీ వంకలు చెప్తున్నారు, మీ దగ్గర రావడానికి చదువుకోకుండా ఉండడానికి వంకలు చెప్తున్నారని చెప్పి పేరెంట్స్కి తప్పుడు సమాచారం ఇచ్చి వాళ్ళని పంపించేసి వీళ్ళని ఎంతసేపు అక్కడ అంటే రూముల్లో మగ్గబెట్టి వాళ్ళ పైన బలవంతంగా ఇది చదవాలి, నువ్వు ఖచ్చితంగా ఈరోజు ఇది కంప్లీట్ చేయాలని చెప్పి వాళ్ళని ఫోర్స్గా కావాలని బలవంతంగా రుద్ది వాళ్ళని చదివించడం ఒక ఎత్తు అయితే, వాళ్ళపైన ఈ సీనియర్లు కానీ లేకపోతే మిగతా ప్రైవేట్ కాలేజే కదా, సీసీ కెమెరాలు అలాంటివి ఉన్నాయా లేవా ఇప్పటివరకు తెలిసిందా? సీసీ కెమెరాలు ఉన్నాయి మేడం, సీసీ కెమెరాలు ఉండాలి. యాజ్ పర్ ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన కొత్త నామ్స్ ప్రకారం సీసీ కెమెరాలు ఒకవేళ పనిచేయకపోతే వాటిపైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలనే ఒక రూల్ అయితే ఉంది. మరి ఆ రూల్ని కూడా తొంగలో దప్పుతూ ఈరోజు వీళ్ళు సీసీ కెమెరాలు మా దగ్గర లేవు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. పోలీసు వాళ్ళు ఏమో ఇవన్నీ తీసుకుంటాం రండి, మీరేదో టెన్షన్ పడుతున్నారు, మీకేం అవసరం అని మాట్లాడుతారు. అంటే ఎవరు ప్రశ్నించొద్దు. ప్రైవేట్ కాలేజీలని కానీ లేకపోతే ఏదైతే ఈ మన కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటిపైన వారానికి దాదాపు ఒక 5 నుంచి 6 మంది విద్యార్థులు అనేవాళ్ళు సూసైడ్లు చేసుకుంటున్నా కూడా మన ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యారంగం కూడా ఏం చేయలేకపోతుంది, అలాగే పోలీస్ యంత్రాంగం కూడా ఏం చేయలేకపోవడం అనేది కూడా శోచనీయంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. చూసాం కదా, మొత్తానికైతే శ్రీకేతన్ బలవన్మరణం అనేది ఒక అనుమానాస్పదంగానే మారిపోయింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ కూడా అప్పటి వరకు క్యాంపస్లో అంటే నైటు 9 గంటల రాత్రి పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు వచ్చేసరికి అందరినీ అక్కడి నుంచి విద్యార్థులను కూడా అక్కడి నుంచి వాళ్ళకు హాలిడేస్ ప్రకటించేసి పంపించడం కూడా జరిగింది. ఇంకొకటి ఎవరిని కూడా లోపలికి వెళ్ళనియలేని పరిస్థితి, పోలీసులందరూ కూడా పహారా కాచి అక్కడ ఎవరిని లోపలికి వెళ్ళనియలేదు. ఏం జరిగింది, ఎక్కడ జరిగింది అనేది కూడా చూడనీయలేని పరిస్థితి అయితే నెలకొంది. ఒక అనుమానాస్పదంగానే మిగిలిపోయింది శ్రీకేతన్ బలవన్మరణం అనేది. కెమెరామెన్ కోటితో నిర్మల, RTV. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.